అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషం మరియు సఖ్యత నెలకొని సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నుండి ఆశించిన మద్దతు మరియు ప్రేమానురాగాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల ప్లానింగ్ వేగవంతం అవుతుంది మరియు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. దంపతుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. ప్రేమ జీవితంలో ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితో ఉన్న పాత మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత మరింత పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ భవిష్యత్తు గురించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రేమ విషయమై ఇంట్లో మాట్లాడడానికి ఈరోజు సరైన సమయంగా చెప్పవచ్చు. మీ భావాలను జీవిత భాగస్వామితో పంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీ శత్రువులు మరియు విరోధులపై మీరు పైచేయి సాధించే సూచనలు ఉన్నాయి. మీ వెనుక ఎత్తుగడలు వేసే వారి ప్లాన్లు ఈరోజు పూర్తిగా విఫలమవుతాయి. పని ప్రదేశంలో మీ నైపుణ్యాల ముందు ప్రత్యర్థులు మోకరిలకు తప్పని పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ ఎవరిని తక్కువ అంచనా వేయకుండా లౌక్యంగా వ్యవహరించడం మంచిది. శత్రువుల కదలికలపై నిఘా ఉంచడం వల్ల భవిష్యత్తులో వచ్చే చిక్కులను ముందే నివారించవచ్చు. ఈరోజు మీకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే సూచనలు ఏవీ కనిపించడం లేదు. అయితే అజాగ్రత్తగా ఉండడం వల్ల చిన్నపాటి వస్తువులు లేదా డబ్బు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాల వల్ల స్వల్ప లాభాలు చేజారిపోయే అవకాశం ఉంది. నమ్మక ద్రోహం చేసే వ్యక్తుల వల్ల సమయం మరియు శ్రమ వృధా అయ్యే సూచనలు ఉన్నాయి. రూల్స్ అతిక్రమించడం వల్ల చిన్నపాటి జరిమానాలు కట్టాల్సి రావచ్చు. ఈరోజు మీ జీవితంలో స్త్రీల మూలంగా గొప్ప మేలు మరియు అదృష్టం కలిసి వస్తాయి. కుటుంబంలో ఉన్న స్త్రీల సలహాలు మీకు రక్షణగా నిలుస్తాయి. మహిళా సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం అంది. మీ ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో ఉన్నత హోదాలు ఉన్న స్త్రీల పరిచయం వల్ల మీ కెరీర్ పరంగా కొత్త తలుపులు తడతాయి. స్త్రీలను గౌరవించడం వల్ల మీ లక్ష్మి కటాక్షం మరింత బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది మరియు ధన ప్రవాహం పెరుగుతుంది. రావాల్సిన పాత బాకీలు అనూహ్యంగా వసూలు కావడంతో ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి. వివిధ మార్గాల నుండి ఆదాయం రావడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా పొదుపు పథకాల్లో చేరడానికి ఈరోజు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆర్థిక స్థిరత్వం లభించడం వల్ల భవిష్యత్తు ప్రణాళికలను ధైర్యంగా అమలు చేయగలుగుతారు. గ్రహాల అనుకూలత వల్ల ఈరోజు మీకు ఎలాంటి పెద్ద గండాలు లేదా పెను ప్రమాదాలు లేవు. అయినప్పటికీ వాహనాలు నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటించడం ఎంతైనా అవసరం. పదునైన వస్తువులతో గాని విద్యుత్ పరికరాలతో గాని పనిచేసేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల కాళ్లకు లేదా చేతులకు స్వల్ప గాయాలయ్యే ప్రమాదం ఉంది. దైవ ప్రార్థన మరియు అప్రమత్తత కలిగి ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఆపదలైనా సులభంగా దాటవచ్చు. ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు మాట తీరుపై కొంత నియంత్రణ కలిగి ఉండడం మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేసుకోకండి. అపరిచిత వ్యక్తులకు పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకుండా ఉండడం మీ ఆర్థిక భద్రతకు మేలు చేస్తుంది. మీ వ్యాపారం మరియు వ్యక్తిగత రహస్యాలను ఇతరులతో అతిగా పంచుకోవద్దు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి చికాకులు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు విశేషమైన అనుకూలతలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు మరియు గుర్తింపు లభిస్తాయి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ నైపుణ్యంతో వాటిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగుల పూర్తి సహకారం లభించడం వల్ల క్లిష్టమైన పనులు సులభంగా పూర్తవుతాయి. వృత్తిపరంగా మీ హోదా పెరగడానికి మరియు స్థిరపడడానికి ఈరోజు పునాది పడుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు విపరీతమైన లాభాలు వచ్చే సూచనలు బలంగా గోచరిస్తున్నాయి. మార్కెట్లో మీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి క్రయ విక్రయాలు జరుగా సాగుతాయి. కొత్త కస్టమర్ల పరిచయం వల్ల వ్యాపార విస్తరణకు అద్భుతమైన మార్గాలు సుగమం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ సమిష్టిగా ముందుకు సాగుతారు. మీ పోటీదారుల కంటే మెరుగైన వ్యూహాలతో మార్కెట్లో మీ ప్రతిష్టను పెంచుకుంటారు. వ్యవసాయ రంగంలోని వారికి ఈరోజు శ్రమకు తగిన అద్భుతమైన ప్రతిఫలం దక్కుతుంది. పంటల దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండడం వల్ల మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. మార్కెట్లో మీ పంటకు మంచి గిట్టుబాటు ధర లభించి ఆర్థిక లాభాలు అందుతాయి. కొత్త సాగు పద్ధతులు లేదా ఆధునిక యంత్రాల కొనుగోలుకు ఈరోజు అనుకూలమైన సమయం. కూలీల సహకారం సకాలంలో లభించడం వల్ల పనులన్నీ సజావుగా సాగుతాయి.
ఆదాయం పెరిగినప్పటికీ దానికి సమానంగా కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం లేదా గృహోపకరణాల కొనుగోలుకై డబ్బు వెచ్చిస్తారు. ధన రాబడి నిరంతరంగా ఉండడం వల్ల ఖర్చుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం చాలా సులభం అవుతుంది. బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుంది. కుటుంబంలో ఎంతో ఆహ్లాదకరమైన మరియు శాంతియుతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య సఖ్యత, ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి. పాత ఆస్తి వివాదాలు లేదా గృహ సమస్యలు పెద్దల సమక్షంలో సద్దుమణుగుతాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది మరియు విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మద్దతు మీ ప్రతి పనిలోనూ మీకు కొండంత అండగా నిలుస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఇది మీకు మానసిక తృప్తిని ఇస్తుంది. వారి నుండి లభించే సలహాలు, సూచనలు మీ జీవిత ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వారి ఆశీస్సులు మీకు శ్రీరామ రక్షగా నిలిచి అన్ని పనుల్లో విజయాన్ని చేకూరుస్తాయి. తల్లిదండ్రులతో కలిసి కొంత సమయం గడపడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. వారి అవసరాలను సకాలంలో తీర్చడం వల్ల మీకు దైవకృప లభిస్తుంది. పిల్లల చదువు లేదా వారి కెరీర్కి సంబంధించిన ప్రగతి మీకు గర్వకారణంగా మారుతుంది. పోటీ పరీక్షల్లో వారు మంచి మార్కులు సాధించినట్లు వచ్చే వార్తలు ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. వారి ప్రవర్తన సమాజంలో మీ కుటుంబ గౌరవాన్ని మరింతగా పెంచుతుంది. పిల్లల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఆందోళన ఉండదు. వారు చురుగ్గా ఉంటారు. వారి భవిష్యత్తు కోసం మీరు చేసే పెట్టుబడులు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత మరియు ఆసక్తి విశేషంగా పెరుగుతాయి. క్లిష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుని పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆటంకాలు తొలుగుతాయి. గురువుల నుండి లభించే ప్రశంసలు మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఈరోజు ఎంతో ఉత్తమం. శారీరకంగా మరియు మానసికంగా మీరు ఈరోజు ఎంతో చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సరైన నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. ఆహార నియమాల పట్ల మీరు చూపే శ్రద్ధ మిమ్మల్ని రోజంతా ఆరోగ్యంగా ఉంచుతుంది. సమాజంలో మీకున్న హోదా, కీర్తి ప్రతిష్టలు ఈరోజు గణనీయంగా పెరుగుతాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి మరియు వారి మీ వృత్తిపరమైన ఎదుగుదలకు సహాయపడతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. మీ లౌక్యం అందరినీ ఆకట్టుకుని మీ పట్ల నమ్మకాన్ని పెంచుతాయి. మిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈరోజు చేసే ప్రయాణాలు మీకు ఎంతో లాభదాయకంగా మరియు సంతోషకరంగా సాగుతాయి. వ్యాపార పర్యటనల వల్ల ఆశించిన డీల్స్ కుదిరి భారీ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను లేదా విహారయాత్రకు వెళ్లడానికి అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. ప్రయాణాల సమయంలో కొత్త వ్యక్తుల పరిచయం జరిగి అది మీ కెరీర్కు ప్లస్ అవుతుంది. ప్రయాణంలో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈరోజు మీకు మరింత అదృష్టం కలిసి రావడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన ఎంతో శ్రేయస్కరం. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.